పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ బలపరిచిన అభ్యర్థులను అభినందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డితో కలిసి అభినందించారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో కాషాయ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేంద్ర నిధులు, సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నాయి అన్నారు స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఎవరు గ్రామంలో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు గ్రామంలో అభివృద్ధి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎవరు గ్రామీణ ప్రాంతంలో ప్రజల ఒక జీవితంలో మార్పు తీసే ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి గ్రామీణ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి తెలంగాణలో కూడా గ్రామీణ ప్రాంతాలు బలపడాలంటే, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి మార్గంలో వెళ్ళాలంటే, వికసిత భారత్ వైపు మనం వెళ్ళాలంటే మీ అందరూ కూడా ఈ విబిజీ రామ్జీ అనేటటువంటి పథకాన్ని, దాంట్లో మన రాముడే ఉన్నాడు కాబట్టి ఆ రాముడి ఆశీర్వాదం, ఆ మోదీ గారి యొక్క కష్టము అన్ని కలిపినటువంటి ఒక వికసిత భారత వైపు అందరం కూడా పోవాలి. భారతదేశంలో గ్రామాల ఒక అభివృద్ధి చాలా ముఖ్యము. కాబట్టి మీ అందరికీ కూడా ఈ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్కు ఇంత పెద్ద ఎత్తున గెలిచి భారతీయ జనతా పార్టీని ప్రతిష్టం చేసినందుకు కార్యకర్తలకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, ఆ ప్రాంతంలో ఉన్న మా ఎంపీలకు, పోటీ చేసిన ఎంపీలకు, ఎమ్మెల్యే పోటీ చేసిన కార్యకర్తలకు, నాయకులు అందరికీ కూడా నేను వారిని అభినందిస్తున్నాను. ఇంత కష్టపడ్డారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి యొక్క సొంత ప్రాంతంలో వారు ఆ ఒక ఇన్ని సీట్లు గెలవడం, ఇన్ని సర్పంచ్ గెలవడం కూడా మనం ఒక ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా ప్రజల ఈరోజు వాళ్ళ ఆలోచన వాళ్ళ సరళి ఉందని చెప్పేసి విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, బూర నరసింహగౌడ్ గారు, నిన్న భువనగిరిలో బూర నరసింహగౌడ్ గారి ఒక ప్రాంతంలో మేము అక్కడ కూడా చాలామంది గెలిచారు. అక్కడ ఉన్న అశోక్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు కూడా చాలా కష్టపడి పనిచేశారు. అక్కడ అందరూ కష్టపడితేనే ఈరోజు కార్యకర్తల ఒక ఫలితం ఉంటుంది. మనందరం కూడా ఒక సంకల్పంతో ఉండాలి. రేపు రాబోయేటటువంటి 2028 జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాబోతుంది. ఆ ఒక విశ్వాసంతో మనందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా అందరికీ ఒక గర్వంగా తలెత్తి మేము గెలిచినాము అనే చెప్పే అవకాశం ఇచ్చిండ్రు మా కార్యకర్తలందరికీ. కందుకూరు మండలిలో అయితే కాంగ్రెస్ను, టీఆర్ఎస్, బీఆర్ఎస్ను మించి ఓ మండలిలో ఓట్లు ఇచ్చింది. అది నిజంగానే తలెత్తి చెప్పుకునే అవకాశము. కానీ అంతటా కూడా మొత్తం చేవల్లో అయితే దాదాపు 30 గెలిచింది. ఇంతకుముందు 3 ఉన్న దగ్గర 30 గెలిచినాయంటే అది నిజంగానే. కానీ ఉత్త సర్పంచ్లని కాదు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎక్కడనైతే మేము గెలవని దగ్గర కూడా వార్డు మెంబర్లు ఎన్నో జాగాల పొత్తు పెట్టుకొని వాళ్ళు లాస్ట్ మీట్ అటు పోయినరు మా వాళ్ళే. కానీ మా వాళ్ళు అంటే న్యూట్రల్ ఉంటుంది, జెండా ఉండదు, గుర్తుండదు. చాలా అందరికి కూడా సంతోషము, అందరికీ అభినందనలు. రానున్న రోజుల్లో నేను గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్స్కు, అక్కడ ఉండేటువంటి పార్టీ పోలింగ్ బూత్ గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల శాఖ అధ్యక్షులకు, జిల్లా పదాధికారులకు, మోర్చాలకు సంబంధించినటువంటి నాయకులకు అందరినీ కోరుతా ఉన్నాను. వచ్చేటువంటి ఎన్నికలు నేరుగా పార్టీల గుర్తుల మీద జరుగుతాయి. అవి ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ. ఆ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. నరేంద్ర మోడీ గారి పేరు మీదైనా కానీ, భారతీయ జనతా పార్టీ పేరు మీద ఆ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, లేకపోతే అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తిగా మరి దొందనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలకు సంబంధించి చూస్తూ ఉన్నాం. మన రంగారెడ్డి జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు ఏ రకంగా ఫిరాయించారో, ఏ రకంగా ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలో చేరారో, ఏ రకంగా ఓటేసినటువంటి ప్రజలకు వెన్నుపోటు పొడిచారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పాలి వచ్చేటువంటి ఎన్నికల్లో. ఈ యొక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఈరోజు ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలకు కూడా తగిన గుణపాఠం నేర్పాలి. మొన్న చూసాం మనం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ బీఆర్ఎస్ జెండా మీద గెలిచి సిగ్గు విడిచి ఈరోజు కాంగ్రెస్లో ఏరారు 10 మంది. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో మరి ఏ పార్టీ అంటే మేము పార్టీ ఫిరాయించలేదని మాట మారుస్తున్నటువంటి పరిస్థితి. ఇది సిగ్గుపడాలే కాంగ్రెస్ పార్టీ, సిగ్గుపడాలే బీఆర్ఎస్ పార్టీ. గతంలో కూడా మనం చూసాము, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
మన జిల్లాలో మరి ఏ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్లో చేరారో మనం చూసాం. కనీసం ఎమ్మెల్యేలకు రాజీనామా చేయకుండా మంత్రి పదవిలో కొనసాగినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈ రెండు